నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బీ సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు. మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటకు రావడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం. మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 2025 చేస్తున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్. సో డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయి, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి, ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రించడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. ఈ నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట, ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను. ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు, అంటే సూర్యగ్రహము బుధ గ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు, అంటే సూర్యుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది ఇప్పుడు బిజినెసెస్ కానీ, లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆయన 16th డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు, 2nd డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెలే 28th డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్నాయి, 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. మేడం ఇప్పుడు ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఒకసారి తప్పక ధనుసు రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి 6వ ఇంట్లో ఉన్నారు, రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో 5th హౌస్ని కూడా కొంతవరకు చూస్తున్నట్టుంది. సో లక్ అయితే ఫేవర్ అవుతుంది, కానీ దానికి విపరీతమైన శ్రమ అనేది ఉంటుందన్నమాట. సో కొంతవరకు అంటే చేసే పనులు ఏంటంటే ఒక అడుగు ముందుకు వేస్తాం అనుకున్నప్పుడు 3 అడుగులు వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో కొంతవరకు ఏంటంటే చాలా శ్రమ పడే యోగం అనేది ఈ నెల కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే 12వ ఇంట్లో మనకి సన్ ఉన్నారనమాట. సన్ ఏమో మనకి 9th లార్డ్ అయ్యారు. సో 9th లార్డ్ ఏమో మనకి ఏంటంటే 12th ఉన్నప్పటికీ ఖర్చు అనేది విపరీతం. అలాగే ఏంటి ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, ఉన్నత స్థాయికి వస్తాయి. ఎస్పెషలీ డాక్టర్స్ చాలా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటి, అలాంటి ఒక ఆపరేషన్ చేయడమో లేకపోతే అలాంటి ఒక కండిషన్ ఆపర్చునిటీస్ రావడం కానీ, పైకి రావడం కానీ, అలాగే ప్రమోషన్ రావడం కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి వాళ్ళ వరకు. అలాగే బయట సెటిల్ అయిన వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా
టు సర్టన్ ఎక్స్టెంట్ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 10th లార్డ్తో పాటు మనకి 12th హౌస్లో మనకి సన్ కూడా ఉన్నారనమాట. 9th and 10th లార్డ్ కలయిక ఉంది. అది కూడా కొంచెం పెద్ద యోగం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కానీ 10th హౌస్లో ఏంటంటే మనకి కేతు ఉన్నారు. సో ఏంటంటే స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ, ఎక్కడైనా సరే కొంత ఇబ్బంది పెడుతుంది అనమాట కేతు గ్రహం. సో దీనికి తప్పక పరిహారాలు పల్లగుద్ది చెప్పాలి, పరిహారాలు చేయాలి. మనం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చూసామంటే సన్ అంటే సూర్యగ్రహము ఈ రాశికి వస్తున్నారు అనమాట 15th డిసెంబర్. అప్పటి నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మెర్కురీ కూడా మనకి బుధుడు కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు, కంబషన్ కూడా అయ్యారనమాట, అంటే 10th లార్డ్. సో కెరియర్ పాత్లో కొన్ని అడ్డంగాలు అనేవి నేను ఇందాక చెప్పినట్టు దూరదేశంలో ఉన్న వాళ్ళు ఎలాగో ఇబ్బందులు తప్పవు కనుక పైకి వచ్చే సూచనలు అక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఫారిన్ టచ్ రావడం కానీ, లేకపోతే ఫారినర్స్తో మనకి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే సన్ మనం ఇందాక నేను అన్నట్టు ఏంటంటే ఈ రాశికి వస్తున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే 11th లార్డేమో వీనస్ అంటే శుక్రుడేమో మనకి సెకండ్ హౌస్కి వస్తున్నాడు. అలాగే 12వ లార్డేమో ఏంటంటే డెబిలిటేషన్లో ఉన్నారనమాట. సో 8th డెబిలిటేషన్లో ఉన్నారు. సో ప్రాపర్టీ ఇష్యూస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళకి లాభం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 11th లార్డ్ ఏమో సెకండ్ హౌస్, అంటే శుక్రాచార్య ఏమో సెకండ్ హౌస్లో ఉన్నారు, శని ఇంట్లో ఉన్నారనమాట. సో తెలియకుండా ఎవరో గిఫ్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న లేడీస్కి చాలా బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే రిలీజియస్ ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు, తప్పక ఏంటంటే రిలీజియస్గానే ఉంటారు, చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, ఒక సబ్జెక్ట్ మీద పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ, ఇంకా చదువుకోవాలి, ఇంకా ముందుకు సాగాలి, చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళకి కూడా ఇది మంచి తరుణం. తప్పక ఫారెన్ వెళ్ళి చదువుకుంటారు, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి, వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ నెలంతా బాగుంటుంది. అలాగే ట్రావెల్ కూడా ఉంటుంది అన్నమాట, షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా ఉంటుంది. తప్పక వెళ్ళి కలుసుకోవడం కానీ, లేకపోతే ఏంటంటే అక్కడి నుంచి పిల్లలు రావడం కానీ, లేకపోతే వీళ్ళు వెళ్ళడం కానీ, అలా కలుసుకోవడం అనేది కనిపిస్తుంది. తప్పక ఏంటంటే స్టేటస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. అలాగే 3rd హౌస్లో శని స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే కుంభంలో ఉన్నారు. చాలా ఏంటంటే వీళ్ళ తోబుట్టువులతో కలయిక, అంటే ఏంటి విడిపోయాము, దూరం అయిపోయాము, ఎడబాటు వచ్చింది అన్న వాళ్ళందరికీ ఇంకా బాగుంటుంది. సో అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలంటే తప్పక శ్రమ పడాలి. నేను అన్నాను కదా ఇందాక తోబుట్టువులో కలయిక ఉంటుంది, అలాగే ఎడబాటు వచ్చింది అనుకున్న వాళ్ళందరికీ ఇంకా బాగుంటుంది అనమాట. తప్పక కలుసుకుంటారు, చాలా బాగుంటారు, అందరితో కలయిక అనేది ఉంటుంది, బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే నేను చెప్పినట్టు స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండమైన టైం ఇది, చాలా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పక దానికి కూడా శ్రమ పడాలి. అలాగే మనం చూసాము అంటే ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు, ఎస్పెషలీ లేడీస్, ఈ రాశిలో ఉన్న లేడీస్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే చిన్న బిజినెస్లో స్మాల్ బిజినెస్ అంటూ ఏమీ లేదు అకార్డింగ్ టు మీ, బట్ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ఏంటంటే ఎక్కువ క్లయింట్స్ రావడం, అలాగే ఆపర్చునిటీస్ రావడం, ఇంకా విస్తరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ హౌస్కి మనకి శుక్రాచార్య 11th లార్డ్ వచ్చేస్తున్నారు కనుక తప్పక బాగుంటుందన్నమాట. అలాగే ఫారిన్ ట్రావెల్ అనేది కూడా వీళ్ళకి ఉంటుంది, టచ్ అనేది ఉంటుంది. ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే మన కమ్యూనికేషన్ రంగం అంటాం కదా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఏదో ఒకటి కొత్తది స్టార్ట్ చేద్దాము అని ఒక థాట్ వచ్చి స్టార్ట్ చేయడం, అంటే ఆ దశగా నడవడం, నేర్చుకోవడం, ట్రైనింగ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అంటే అందుకనే మిశ్రమ ఫలితాలు అన్న, కొంతవరకు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, కొంతవరకు చాలా శ్రమ అనేది అధికం ఉంది కనుక కొంచెం, అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాను అనమాట. రెమెడియల్ మెషర్స్ మాత్రం తప్పక వీళ్ళు చేయాలి. జూపిటర్కి, గురువుకి చేయాలన్నమాట. అంటే ఏంటంటే సన్ గాడ్కి చేయాలి, అంటే నవగ్రహాలకి చేయాలి. సో నవగ్రహ స్తోత్రం చదువుకోవడం, అలాగే ఏంటంటే నవగ్రహ ప్రదక్షిణ చేయడం, అలాగే
థర్స్డే గురు కాళ్ళు పట్టుకోవడం, ఏ గురువు అయినా సరే గురు కాళ్ళు పట్టుకోవడం అనేది మంచిది. టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోవడం మంచిదన్నమాట. అలాగే బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వడం, అంటే పండు అంటే వేదం తెలిసిన వాళ్ళు కానీ బ్రాహ్మణులు చెప్తూ ఉంటాం కదా, వాళ్ళకి తప్పక వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిది. కనుక తప్పక గుడికెళ్ళి ఇవన్నీ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే స్టేటస్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాను కదా, తప్పక స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. యాజ్ ఎ ఫ్యామిలీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ దానికి శ్రమ పడాలి. హెల్త్ విషయం మాత్రం కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ అన్నీ చేసుకుంటే పాజిటివ్ దశ, అంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. సో తప్పక చేయండి, ఫ్యూచర్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు, అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా బట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అనమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోర శాస్త్రం బట్టి, ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈ రోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు, జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి, తుల్యంగా చూసి, అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం, కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము, దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెషర్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం చాలామందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే భర్త అవ్వగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి, నేను ఈ స్టోన్ వేసుకున్నాను, నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం బట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట, తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్, అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.